అరే వాట్ ఏ బ్యాటింగ్ అశ్విన్ అండ్ జడేజా బ్రో. ఇరగదీశారంతే. ఆ దంచుడేంది, ఆ కొట్టుడేంది, నీ అవ్వ 6 వికెట్లు పడినా సరే ఆ బంగ్లా ప్లేయర్లకి ఒక్కొక్కడికి దడ పుట్టించారు. టెస్ట్ ర్యాంకింగ్ లో నెంబర్ 1 అని చూపించడమే కాదు, ఈ మ్యాచ్ లో అయితే దంచి కొట్టారు. మరి నేనైతే 5 వికెట్లు పడిపోయింది, ఇక మ్యాచ్ దొబ్బుతుంది అనుకున్నా. కానీ మీరు వచ్చి ఆ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఆ సెంచరీ కొట్టి వావ్ వాట్ ఏ బ్యాటింగ్ అని నిరూపించారు. అరే లేకపోతే ఏంటి రోహిత్ భాయ్, ఇంద మారి చపక్ హోమ్ గ్రౌండ్ లో అశ్విన్ ఆడకపోతే ఇంకెవరు ఆడతారు మరి? అరే నేను ముందే చెప్పాను కదా, ఇంద మారి చపక్ స్టేడియంలో అశ్విన్ బౌలింగ్ అశ్విన్ బ్యాటింగ్ మామూలుగా ఉండదని. ఇప్పుడు చూసారు కదా సెంచరీ ఏ విధంగా లేపిండో. అట్లుంటుంది మరి అశ్విన్ అంటే. ఇక డే 2 లో చూసుకో, ఇంకొక సెంచరీ లేపి ఈ అశ్విన్ పవర్ ఏంటో చూపిస్తా. అరే ఆల్రౌండర్సా మజాకా. చూసారు కదా నేను అశ్విన్ బ్రో ఏ విధంగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేశామో. అట్లుంటుంది మరి మాతోని. ఇక టెస్ట్ అంటే చెప్పాల్సిన అవసరమే లేదు, ఈ జడేజా నెంబర్ 1 ఆల్రౌండర్ అని. బౌలింగ్ లో అయినా బ్యాటింగ్ లో అయినా పిచ్చుడు కొట్టుడు కొట్టడమే మా పని. ఇప్పటికే 86 రన్స్ కొట్టా, ఇక ఉన్న రన్స్ అన్ని రేపు కొట్టి సెంచరీ అయితే పూర్తి చేస్తా. జడ్డు జడ్డు అంటారా బాబు. అరే ఏంది బ్రో ఇంత పని చేశారో, 6 వికెట్లు తీసి కూడా ప్రయోజనం లేకుండా పోయా. నీ అవ్వ ఆల్రౌండర్లతో కొట్టించుకున్నాం. అరే ఏంది మహమ్మద్ బ్రో, 4 వికెట్లు తీసావు, ఇంకొక 2 వికెట్లు తీసింటే మనం మ్యాచ్ ఈజీగా గెలిచే వాళ్ళము. ఇప్పుడు మ్యాచ్ కాదు కదా, ఆ రన్స్ దరిదాపులకు వెళ్తామో లేదో అలా అయిపోయింది మన పరిస్థితి. ఏమైతే ఏమి గట్టిగా ప్రయత్నిస్తాం. నీ అవ్వ డబుల్ సెంచరీ లేపైనా సరే మనం మ్యాచ్ గెలవాలి. మనం మ్యాచ్ గెలవకపోయినా పర్లే, వికెట్లు పడకుండా చూసుకోవాలి. ఎలాగైనా మ్యాచ్ డ్రా అయినా చేయాలి. అరే ఏంది శాంతు అన్న, కష్టపడి మెయిన్ వాళ్ళనే వికెట్లు తీసి పడేసా, మిగతా వాళ్ళని చూసుకోకపోతే నేనేం చేసా చెప్పు. అరే 1 కాదు 2 కాదు, ఏకంగా 4 వికెట్లు తీసా. ఒక్క ఓవర్కి 1 వికెట్, అలా 3 ఓవర్లకి 3 వికెట్లు వరుసగా తీసా. వాళ్ళని వికెట్లు తీద్దామని ఎంతో ట్రై చేసా, కానీ పడలేదు. నేనేం చేసా చెప్పు. అరే ఇది తొండి కుట్ర మోసం. అన్ని వికెట్లు పడిపోయినా నేను ఎంత కష్టపడి హాఫ్ సెంచరీ చేసా. అందరూ ఆ అశ్విన్నే పొగుడుతున్నారు కానీ నన్ను మాత్రం ఎవరూ పొగట్లేదు. అరే నేను ఎంత కన్సిస్టెన్సీగా ఆడుతున్నారో మీకే తెలుసు. అప్పుడు కూడా నన్ను పొగడకపోతే మీదే తప్పు. అరే నువ్వేం బాధపడకు జైస్వాల్ తమ్ముడు, నేను పొగడి నీకు నేనున్నాను కదా. నాకు తెలుసు నువ్వు ప్రతి మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ కొడతావనేసి. అప్పుడు ఇంగ్లాండ్ తోని అలాగే ఆడావు, ఇప్పుడు బంగ్లాదేశ్ తోనూ అదే ఆడుతున్నావు. నువ్వైతే ఆ ఫామ్ నే కంటిన్యూ చేయి. అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అశ్విన్ అండ్ జడేజా బ్యాటింగ్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.